సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికతో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 62వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ద షో ఆర్ వెల్కమ్ టు ద టాక్. జీవనయానము ఒక కొత్త ఎక్రానిము. ఇప్పుడు జీవనయానం మనము 30 ఏట నుంచి 42వ ఏట వరకు భార్యాభర్తలకి సంబంధించి అప్పటికి కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. పెళ్లి కాని ప్రసాదం మనకి పాత రోజుల్లో ఒక నానుడి ఉండేది. బట్ ఎక్సెప్షన్స్ వదిలేస్తాము. మనం జనరలైజేషన్ గురించి మాట్లాడుతున్నాము. ఆ జన్మ బ్రహ్మచారులు ఉన్నాడు, దాంట్లో ఉన్నతులు ఉన్నారు, డిఫరెంట్ రీజన్స్ తోని. అంటే ప్రతి ఒక పని చెయ్యడానికి కానీ చెయ్యకపోవడానికి కానీ ఒమిషన్ అండ్ కమిషన్ అంటాము ఆంగ్లంలో. చేస్తే అంటే మనం చేసే తప్పులు కూడా జీవితంలో మనిషి చెప్పే తప్పులు కూడా రెండే రకాలు. ఒకటి ఒమిషన్, ఇంకోటి కమిషన్. చెయ్యకూడని పని చేస్తే అంటే హీస్ కమిషనింగ్ ద వర్క్. చెయ్యకూడని చేస్తే అదొక అఫెన్స్. చెయ్యాల్సిన పని చెయ్యకపోతే కూడా అదొక అఫెన్స్. దట్ ఈస్ అఫెన్స్ ఆఫ్ ఒమిషన్ ఈజ్ ఏ అఫెన్స్ ఆఫ్ కమిషన్. అయితే ఏ పని మంచి పని చేయడానికి కానీ చెడ్డ పని చేయడానికి కానీ, మంచి చెడ్డు, పాపము పుణ్యము, మంచి చెడ్డు, రైట్ రాంగ్, మనం ఏం చేసుకున్న ద్వంద్వమే. అంటే ద్వంద్వాతీత జీవనము అనేది అది అంత సులభమైనటువంటి కాదు. అద్వైతం అనేటువంటి ఫిలాసఫీ ఉన్నప్పటికీ కూడా అంటే దాన్ని మనము ఒక కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవాలంటే ఏదైనా కూడా ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ భిన్నం లేకుండా ఉండదు. అంటే ఇట్ ఎక్స్పాండ్స్, ఇట్ గెట్స్ డైవర్సిఫైడ్ ఇన్ టు దీస్ థింగ్స్. ఆ రకంగా చెప్పాలంటే జీవితం అంతా వై మోడల్. ఒకటి వైలో కింద నుంచి ఒక స్టెమ్ ఉండి 2 పార్ట్స్ పోతుంటుంది. మీరు ఎట్ సైడ్ తీసుకున్నా కూడా మళ్ళీ వై వస్తుంది, మళ్ళీ 2. ఇది జీవితాంతము కొనసాగుతుంది. సో వై మోడల్ లైఫ్ అని దిస్ ఈజ్ వన్ థింగ్. నేను ఇప్పుడు జే ఫ్లాట్ ని 35 నుంచి 42 ఏళ్ళ ఉండే భార్య భర్తలకి జే ఫ్లాట్. కొంతమంది ఇండ్లలో కొంతమంది ఫ్లాట్స్ లో ఫ్లాట్ నెంబర్స్ 1, 2, 3 అట్లా ఉన్నా కూడా కొన్ని చోట్ల ఆల్ఫాబెటిక్ గా ఉంటాయి. అయితే ఫ్లాట్ జే, FLAT జే. ఈ 5 FLAT జే 5 ఆల్ఫాబెట్స్ లో లైఫ్ జర్నీ ఎట్ 35 to 42. మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ లో వస్తుంది లైఫ్ జర్నీ ఎట్ 35 to 42. అంటే 35 నుంచి 42 ఏళ్ళ వరకు. 42 అంటే వీఆర్ కమింగ్ ఆల్మోస్ట్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ ఫేజ్ లో మేబీ అనదర్ కపుల్ ఆఫ్ డేస్ లోపల వి ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ 42 to 49 కి ఎంటర్ అవుతాం. ఈ 42వ ఏట హస్బెండ్ కొన్నప్పుడు భార్య కూడా అరౌండ్ 39, 40, 38 ఆ రేంజ్ లో ఉంటుంది. అప్పటికి వీళ్ళకి సుమారు పరిపక్వత, మెచ్యూరిటీ, అండ్ స్టెబిలిటీ ఒక రీజనబుల్ లెవెల్లో వస్తాయి. అంటే ఏమైనా ఉద్వేగ పూరితమైనటువంటి ఘటనలు జరిగితే అవి సాధారణంగా 30 years లోపలే జరుగుతుంటాయి. మ్యారేజ్ అయిన కొత్తలోనే జరుగుతాయి. అంటే ఫస్ట్ 7 years స్టెబిలైజ్ అయిపోయి మనం సెకండ్ దాంట్లోకి ఎంటర్ అయ్యాం కనుక ఇప్పుడు ఒక స్టెబిలైజేషన్ ఫేజ్ అనొచ్చు. మనం స్టెబిలైజేషన్ ఫేజ్ లోకి వీళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ ఈ 42 years హస్బెండ్కి వచ్చేప్పటికి షిప్పుల్లో 2 పోస్టులు ఉంటాయి. చాలా పెద్ద షిప్పుల్లో ఒకటి షిప్ క్యాప్టెన్, నడిపించేవాడు షిప్ క్యాప్టెన్. ప్రతి షిప్కి ఒక ఇంజనీర్ కూడా ఉంటాడు. ఒక క్యాప్టెన్, ఒక ఇంజనీర్. వీళ్ళిద్దరిని కూడా మనం వైఫ్ హస్బెండ్ దీంట్లో అంటే జీవన నౌకను నడిపించే దాంట్లో పిల్లలు ప్యాసింజర్స్, హస్బెండ్ నావిగేటర్, క్యాప్టెన్, వైఫ్ ఇంజనీర్. పడవకి ఏమన్నా రిపేర్స్ అవి వస్తే ఆమె చూసుకుంటుంది. ఇది వరకు నేను ఉజ్జాయింపుగా చెప్పాను. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే కొన్ని స్వానుభవాలు అంటే నా ఒక్కని కోసం అని కాదు, నా ఒక్కరి కోసమని కాదు, నా పరిస్థితికి పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ మనిషి కూడా ఒక కుల్, హిందీలో కుల్, తెలుగులో కులము అంటే కూడా
మనం చెప్పే కులము వేరు. ఏ కులం మీది అంటే వైష్ణవుల, బ్రాహ్మణుల అట్లా కాదు. కులము అంటే ఒక గ్రూప్, ఒక సమూహాన్ని కూడా కులము అనేటువంటి ఆనవాయితీ. మతం అంటే కూడా హిందీలో మత్ దాన్ అంటారు, ఓటుని మద్దాన్ అంటారు. మీరు ఏ మతం అంటే మీ అభిప్రాయం ఏమిటిది అన్న దానికి కూడా విస్తృత అర్థంలో వి యూజ్ ద వర్డ్స్. మా పిల్లలు చదివేప్పుడు ఐ హావ్ టూ సన్స్ అండ్ డాటర్. దే ఆర్ పెద్ద అబ్బాయి మోర్ దెన్ 15, సెకండ్ 45 to 50 రేంజ్ లో ఉంటారు, టూ సన్స్ అండ్ డాటర్. వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము, అంటే నార్మల్ గా 12th క్లాస్ అయిపోయిన తర్వాత విసే హయ్యర్ ఎడ్యుకేషన్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అప్పట్లో ప్రతిభ, ఈనాడు వాళ్ళది ప్రతిభ అని ఒక బుక్కే ప్రింట్ చేసి అమ్మేవాళ్ళు. దాంట్లో ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడెక్కడ ఏ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, పర్టికులర్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కి, మిగిలిన అనుబంధ బ్యాచులర్ ఆఫ్ వెటరీ సైన్స్, ఆల్ దోస్ థింగ్స్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఏ ఇన్స్టిట్యూట్స్ అనే బుక్ ఉండేది. నేను వాటిని అన్నిటి, అంటే మనిషికి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక దాని మీద అభిరుచి ఉంటుంది, ఒక దాని మీద పట్టు ఉంటుంది, ఓ పట్టుదల ఉంటుంది. పట్టు వేరు, పట్టుదల వేరు. పట్టుదల డిటర్మినేషన్, పట్టు అంటే గ్రిప్. నాకు కొంచెం ఆత్మానందం ఎక్కువ కలుగుతుంటుంది. ఎందుకంటే భాషలో మనకి ఎన్ని ఎక్కువ పదాలు ఎక్కువ తెలిస్తే, ఆ పదం యొక్క అర్థము భావార్థము తెలిస్తే కొంత ఆంతరంగిక తృప్తి డెఫినెట్ గా కలుగుతుంది. మీరు ట్రై చేసి చూడొచ్చు ఈ ఈ పాయింట్ తీసుకునేసి, వెదర్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ యూ ఆర్ నాట్ అనేసి. అంటే మనకున్న స్వాట్ అని మనం గతంలో మాట్లాడుకున్నాము, స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. దాని తెలుగులో నేను ఆ బబ్బా అనేసి, బా అంటే బలము, బలహీనత, అవకాశము, అవరోధము. మనం చెక్ చేసుకునేసి మన బలం ఎక్కడుందో మనం కనుక్కోవాలి. చాలా మందికి వాళ్ళ బలము, వాళ్ళ బలహీనత ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. మనకి తెలియనప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఏ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. ఫీడ్బ్యాక్ అనే పదం మనం చాలా తరచుగా వాడుతుంటాము. రైట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మనల్ని పొగిడే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోకూడదు. అంటే ఏదో మొహమాటానికి మన గురించి చెడుగా మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళు కానీ, మాట్లాడే సాహసము మనతోనే అవసరం ఉంటుంది అనుకోని వాడు సాహసం చేయలేడు. మనకి చాలా తక్కువ మంది ఉంటారు అట్లా నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు, చాలా తక్కువ ఉంటారు. స్వీకరించేవాడు కూడా అంత ఫేర్ గా ఉండడు. అంటే మనిషికి బయాస్, ఇది కూడా మనం మాట్లాడడం, బయాస్, డౌట్, బిలీఫ్ అనేసి. బిలీఫ్, బయాస్ అండ్ డౌట్, ఈ మూడు మనిషికి చాలా చాలా డిఫికల్ట్. బయాస్ అంటే ఒక పక్షపాత వైఖరి. ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక వస్తువు పట్ల కానీ, ఒక విషయం పట్ల కానీ మనం డీల్ చేసేది ఈ మూడే ప్రపంచంలో. ఒక పక్షపాత వైఖరి ఇన్బిల్ట్ గా ఉంటుంది. కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అదే తేడా తప్పి జీరో ఎవరికి ఉండదు. దట్ ఈస్ అబౌట్ ద బయాస్. బిలీఫ్, నమ్మకాలు ఉంటాయి కొంతమందికి, కొంతమందికి అతి నమ్మకాలు ఉంటాయి, గుడ్డి నమ్మకాలు. కొంతవరకు కాషన్ రూపంలో కానీ ఒక రకమైన బిలీఫ్ ఉండొచ్చు. బిలీఫ్ ఆల్సో గివ్స్ సర్టెన్ సర్టెన్ కాన్ఫిడెన్స్. బిలీఫ్ ఉంటే కూడా మనకు కొంత రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ యూ కెన్ టేక్. బిలీఫ్ అండ్ రిలీఫ్ రెండు రైమింగ్ వర్డ్స్ కాబట్టి బిలీఫ్ తోని రిలీఫ్ విత్ బిలీఫ్. ఉదాహరణ కూడా చెప్తాను. మన దివంగత తల్లిదండ్రులకి సంవత్సరానికి కాదు ఇవి పెడుతుంటాం, ఎవ్రీ ఇయర్ తద్దినం పెడుతుంటాం. తద్దినం పెడితే ఏమన్నా అవుతుందా అంటే, పెట్టకపోతే ఏమన్నా అవుతుందా అంటే ఏమి కాదు. కానీ మన మనసు ఒప్పుకోదు. మనం కుదిరితే ఇంట్లో, కుదరకపోతే ఏదో మఠంలోనో, రాఘవేంద్ర స్వామి మఠం ఎక్కడో పోయి పెడుతుంటాం. ఇది నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కి ఆపాదిస్తాను. మీరు పెట్టకపోతే ఏం కాదు, దట్స్ ఓకే. మీకు పెడితే పోయేది ఏముంది? ఒక రోజు సెలవు పెట్టుకోవాలంతే. ఒక 2,000, 3,000, 5,000 బ్రాహ్మణికి వాళ్ళకి ఇది ఇవ్వడమో, లేకపోతే మఠంలో పెట్టుకుంటే వాళ్ళు 500 ఎంతో ఛార్జ్ చేస్తారు. అడిషనల్ మీట్ సంథింగ్ లైక్ తింటే మళ్ళీ 200 ఎంతో పర్ హెడ్. అది నీకు పోయేదేం లేదు కదా. మనకి నష్టం లేని పనులు, ఇంచుక అనుమానం ఉన్నప్పుడు ఆ అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం అనేసి ఇట్ ఈస్ బెటర్ టు డూ, అంటే పాసింగ్ ద బెనిఫిట్ టు ద అదర్ సైడ్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మీకు పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. అదొకటి. కానీ పెడితే నీకు పోయేది ఏం లేదు కదా. అండ్ యూ కెన్ అఫోర్డ్ దట్ అమౌంట్. మరి అంత లేకుండా ఏం లేవు కదా. సో ఆ రకమైనటువంటి ఆలోచన ఇక్కడ ఈ పాయింట్ వచ్చినప్పుడు చాలా మంది అంటే తక్కువ మంది, పర్సంటేజ్ లో తక్కువ మంది కంటే కొంతమంది నాస్తిక మహాశయులు ఉంటారు. మహాశయులు అనే పదాన్ని మనం వ్యంగ్యంగా పాజిటివ్ గా నెగిటివ్ గా తీసుకుంటాం. నేను వాళ్ళకి ఒకటే ప్రశ్న, నేను 1-2 సభలకు కూడా వెళ్ళడం జరిగింది. నేను ఎవరితోనూ కూడా మాట్లాడడానికి రెడీగా ఉంటాను ఆన్ ఎనీ టాపిక్. సమాజానికి సంబంధించినటువంటి, మానవ జీవితానికి సంబంధించినటువంటి ఏ టాపిక్ తోటి ఎవరితోనైనా కూడా, అంటే దాంట్లో అనవసరమైన వివాదంలోనికి వెళ్లకుండా
ఒక డైలాగ్ రూపంలో, ఒక డిబేట్ రూపంలో మాట్లాడడానికి నేను ఆల్వేస్ రెడీ. నాస్తికులు ఏం భోజనం చేయకుండా ఉండగలరా? ఉంటే నేను నాస్తికులు అని చెప్పవచ్చు. నువ్వు గురి వెళ్ళకపోతే వెళ్ళకు, నీ ఇష్టము. దానికని నీవు ఇంకో సేయింగ్ ఉంది మనకి తెలుగులో, నీవు మాంసాహారి కావచ్చు, అలా అని ఎముకలు మెడలో వేసుకొని తిరగాల్సిన పని లేదు కదా, నేను మాంసాహారం తిన్నా అనేసి. అంటే మాంసాహారం బయట ఉంచినప్పుడు నేను అది కూడా అక్కడిక్కడ ప్రస్తావిస్తుంటాను, మనిషి ఏం తినాలి అనేసి. మాంసాహారము జంతు లోకంలో సరిపోతుంది. అది అంటే పెద్ద జంతువు, చిన్న జంతువు, అది మన జోన్ కూడా కాదు. అంటే దాని మీద మనం మాట్లాడడానికి కానీ మన జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఇవన్నీ కొన్ని పదాలు ఉన్నాయి. అది మన క్షేత్రం కాదు. మనము మానవుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఏ సింపుల్ ఫుడ్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. అంటే మాంసాహారం తినడము న్యాయపరంగా తప్పేం కాదు. నో లా బ్యాన్స్ యూ. అంటే క్రూరంగా జంతువులను హింసించి చంపితే అటువంటి దానికి ఏమైనా కొంత నేరం ఉండొచ్చు. కొన్ని అడవి జంతువులకి కొంత ప్రాణ రక్షణ ఉంది. జింకలు అటువంటి వాటిని వెంటాడరాదు, వాటిని చంపరాదు. దాని మీద సల్మాన్ ఖాన్ కేసు కూడా ఇప్పటికీ కూడా అయిందో లేదో, వాడు హయ్యర్ లెవెల్లో ఉంటారు కాబట్టి దే మేనేజ్ థింగ్స్, డిలేయింగ్ థింగ్స్. లాలో ఒక సామెత ఉంది, జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. అంటే జస్టిస్ కోర్టులో మీరు ఎంత లేట్ చేస్తే వాడికి పడిన ఆ యాతన అనేది టైంకి దానికి జస్టిస్ వస్తే తప్ప అది పలుచబడిపోయి వీని బాధ పెరుగుతుంటది. అంటే అల్టిమేట్ గా పర్పస్ సర్వ్ కాదు అన్నదానికి జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. బ్యాంకు పరిభాషలో కూడా ఒకటి ఉంది. నేను బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యాను కాబట్టి బ్యాంకులో ఏమన్నా అప్పుకి అప్లికేషన్ పెడితే ఏదో వీడు అడుగుతున్నాడు కదా అనేసి వాడిని తిప్పి డిలే చేయడం అనేది చాలా తప్పు. దో ఐ మీ బ్యాంక్, ఐ గో బై దట్. దాంట్లో కూడా ఒక సాయింగ్ ఉంది, క్రెడిట్ డిలేడ్ ఈస్ క్రెడిట్ డినైడ్. క్రెడిట్ డిలేడ్ ఈస్. నీవు లోన్ అప్లికేషన్ రాగానే నువ్వు ఇమ్మీడియట్ గా అప్రైజ్ చేసి ఇస్తావా ఏదో ఒకటి చెప్పు. నువ్వు ఇవ్వని చెప్తే హీ విల్ గో టు సమ్ అదర్ బ్యాంక్. ఇప్పుడంతా కాంపిటేటివ్ మార్కెట్ లో ఉన్నారు. బ్యాంక్ టు బ్యాంక్ కూడా బోర్డు కాంపిటీషన్, బోర్డు మార్కెటింగ్. మీరు ఏ బ్యాంక్ ముందర పోయినా కూడా మీరు ఎస్బీఐ చూడండి, పర్టికులర్ గా ముందరన్ని బోర్డులు వేలాదిస్తుంటారు ప్రతి బ్రాంచ్ ముందు, ఇవి ఉన్నాయి. ఓకే, దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. సో బయాన్స్, బిబిడి, బిలీఫ్, బయాన్స్ అండ్ డౌటింగ్ థామస్ అంటారు. అదే పనిగా అనుమానం ఉండదు. పర్టికులర్లీ భార్యాభర్తల విషయంలో పెళ్లికి బిఫోర్ వాళ్ళకి ఏమైనా పూర్వంలో ఏమైనా వివాహ సంబంధానికి, అంటే వివాహమైన తర్వాత ఉండే జీవితానికి ముందు దాచిపెట్టి తర్వాత తెలిస్తే ప్రమాదకరం అనుకునేవి ముందే చెప్పి దాన్ని వాష్ ఇట్ క్లీన్. ఆ ఎదుటివాడికి అది అంగీకారం అయితే హీ విల్ కమ్ ఫార్వర్డ్ టు మ్యారీ, అదర్వైజ్ నాట్. అంటే ఆ రకమైన ఇది అరమరికలు ఉండడానికి లేకుండా, అంటే వీ షుడ్ స్టార్ట్ అనే క్లీన్ స్లేట్ అంటాం మనం. క్లీన్ స్లేట్ మీద వివాహ దాంపత్య జీవితాన్ని వి షుడ్ స్టార్ట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సో నాస్తికులు, ఆస్తికులు, కొంతమంది కపుల్స్ నాస్తికులు ఉండొచ్చు. చాలా విచిత్రంగా ఉంటుంది దాంపత్యం. భార్యాభర్తల్లో ఒకళ్ళు నాన్ వెజిటేరియన్, ఇంకొకళ్ళు వెజిటేరియన్. అంటే జనరల్ గా వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్ అంటే ఎవరెవరి టాలరెన్స్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సరే, నువ్వు నాన్ వెజిటేరియన్ తిను, బట్ ఐ డోంట్ కుక్ ఎట్ హోమ్, మీరు బయటికి వెళ్ళి తినండి అని ఒక లెవెల్. ఇంటికి తెచ్చుకొని తినండి, బట్ ఐ డోంట్ కుక్ ఇన్ మై కిచెన్. సాధారణంగా లేడీస్ వసతి తక్కువ ఉన్నప్పుడు సపరేట్గా పూజా రూమ్ ఉంటుంది కొన్ని ఫ్లాట్స్లో, ఇళ్లలో. లేకపోతే కిచెన్లోనే ఒక మూలన చిన్న విగ్రహము, పూజ ఇది ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు కుక్ హియర్. అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. నేను నాన్ వెజ్ తినడమే తప్పు అంటే ఎవరి ఇష్టం వాడు, అది అన్యాయం కాదు. అంటే లా ప్రకారము అది లీగలే, బట్ మే నాట్ బి ఎథికల్. కానీ నువ్వు పెళ్లి కాకముందు నువ్వు చెప్పావా దట్ ఐ టేక్ నాన్ వెజ్ అనేసి? ఐ టేక్ ఏ సోషల్ డ్రింక్ ఆర్ ఐ స్మోక్ సిగరెట్ వాసన చాలా మందికి పడదు. చాలా ఎయిర్పోర్ట్స్ లో అక్కడిక్కడ ఈ మధ్యలో కూడా యూ కెనాట్ స్మోక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. స్మోకింగ్ కార్నర్స్ ఉంటాయి. నీవు అంతగా తాగాల్సి వస్తే స్మోకింగ్, యూ షుడ్ గో టు దట్ కార్నర్, ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ పుట్ దట్ పఫ్ ఆర్ వాట్ ఎవర్ దిస్ అండ్ దాన్ని బట్ ఆఫ్ ద సిగరెట్ అక్కడ వేసి యూ టు కమ్ బ్యాక్ వెన్ యూ మింగిల్ విత్ అదర్ పీపుల్.
అంతే, అంత నిజాయితీ నిబద్ధతగా ఉండాలి. ఎదుటివానికి అసౌకర్యం చేసే హక్కు మనకు లేదు. ఎథికల్ రైట్, వీ డోంట్ హ్యావ్ టు కాజ్ ఎనీ లిటిల్ హార్మ్ టు అదర్ పర్సన్, మోర్ పర్టికులర్లీ టు యువర్ లైఫ్ పార్ట్నర్, దట్ ఇస్ ద స్పౌస్. భర్త భార్యకు కానీ, భార్య భర్తకు కానీ ఏదో అంటే యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఎ ఇండివిజువల్. మీరు కపలైనంత మాత్రాన ఎవరి ఎల్బోస్ ప్లేస్, ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా, దాంట్లో మీరు జొరడానికే లేదు ఆ పర్టికులర్ దేనికి. అన్లెస్ ఈవెన్ వేరే వాళ్ళ రూమ్ లో విత్ ఇన్ ద హౌస్ పోవాలన్నా కూడా యూ షుడ్ నాక్ ద డోర్ అండ్ టేక్ ద పర్మిషన్ అండ్ గో. అలా రూల్ లేకపోయినప్పటికీ కూడా ఇది అత్యంత శ్రేష్టమైన జీవన విధానం. రైట్. ఇప్పుడు ఈ 35 to 42లో ఉన్నప్పుడు మనము బేసిక్గా హస్బెండ్ అంటే ఇంటి పెద్ద హస్బెండ్, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అనుకోవచ్చు. ఇక అక్కడ కాలేజీలో ఉండే స్టూడెంట్స్ ఇద్దరే పిల్లలు ఉంటారు. మొన్న నేను న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటుంది, ఐ థింక్ ఏ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్. అంటే రీప్రొడక్షన్ రేటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తగ్గింది. మన ఇండియాలో అంటే కుటుంబాలు ఎక్కువ ఉన్నప్పటికి కూడా, మన ఇంట్లో సంతానం ఎక్కువ ఉన్నప్పటికి కూడా, ఇందిరాగాంధీ టైం నుంచి కూడా, సంజీవ్ గాంధీ టైంలో హీ డిడ్ ఏ ఫోర్సిబుల్ ఫ్యామిలీ ఆపరేషన్స్. ఎమర్జెన్సీ టైప్స్ లో బాగా చేసి ఆయన చాలా అంటే ఏదైనా చేస్తే చాలా గట్టిగా చేసేవాడు. అది గుడ్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. బట్ వాట్ ఎవర్ రీజన్, అన్ఫార్చునేట్లీ దాని మీద కూడా చాలా డిఫరెంట్ కథనాలు ఉన్నాయి. ఈ డైడ్ ఇన్ ఏ ప్లేన్ క్రాష్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ప్రతి కపుల్కి ద రేట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఓన్లీ 2.1 ఇన్ ఇండియా. ఒకప్పుడు మా టైంలో 4-5 పిల్లలు ఉండేవాడు. అంటే మా సిబ్లింగ్స్ అంతా వీవర్ 4-5 ఇన్ నంబర్. 6-7 ఉండి కొంతమంది ఒకళ్ళు ఇద్దరు పోయినా కూడా కాలక్రమంలో 4-5 ఉండేవాళ్ళు. అది పోయి ద కరెంట్ ఇట్స్ ఓన్లీ 2.1 డెసిమల్కి. అంటే టోటల్ మీకు చేస్తే ఆ డెసిమల్ పోతుంది. 2.1 యూ కెన్ రౌండ్ ఇట్ ఆఫ్ 2. అంటే హమ్ దో హమారే దో అన్న స్థితిలో ఇది ఉంది. సో ఈ 42 ఏండ్లు వచ్చేప్పటికీ పరస్పర అవగాహన, భార్యాభర్త పట్ల పరస్పర అవగాహన అనేది చాలా ముఖ్యము. దాన్ని ఇంటికి ఏమైనా మనం లేట్గా వచ్చే పని అయితే వీ షుడ్ టెల్ దమ్ ఇన్ అడ్వాన్స్, టుడే ఐ మే బి లేట్. లేదంటే చాలా యాంగ్జైటీ ఉంటుంది పాపం పిల్లలకి, మోస్ట్లీ పిల్లలకు కూడా. నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు 2-3 విషయాలు. అంటే నా బోల్టి అనుభవాలు వేరే వాళ్ళకు కూడా ఉండొచ్చు. మై లేట్ ఫాదర్ ఈజ్ ఎ రిటైర్డ్ తెలుగు టీచర్, ఎంఏ తెలుగు సంస్కృత్. ఆయన నాంపల్లి హై స్కూల్లో పనిచేసేవారు. ఆయన స్కూల్ నుంచి వచ్చే టైంకి, నేను అప్పటికే స్కూల్ నుంచి వచ్చేవాళ్ళము, ఆయన కొంచెం లేట్గా అది వచ్చినా కూడా ఆయన వచ్చే దారిలో ఈ దోస్ స్ట్రైక్స్ పెడల్ సైకిలే పెద్ద గొప్ప విషయం. నడిచిపోవడం కానీ పెడల్ సైకిల్. ఐ యూస్ టు గో హాఫ్ వే, అంటే 25% దూరం వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హీస్ కమింగ్. ఆయన ఒక్కొక్కసారి ఆ టైంకి వచ్చేవాడు, లేకపోతే లేదు, మళ్ళీ నేను కాసేపు వెయిట్ చేసి వచ్చేవాడు. ఒకవేళ ఉంటే ఆయన మళ్ళీ సైకిల్ మీద కూర్చోబెట్టి వచ్చేవాడు. వై ఐఎమ్ టెల్లింగ్, చైల్డ్ సైకాలజీలో దే విల్ బి వెయిటింగ్ ఫర్ దేర్ పేరెంట్స్, పర్టికులర్లీ ఫాదర్. ఆఫీస్ నుంచి వస్తున్నాడు, ఐ షుడ్ గో అండ్ గ్రీట్ హిమ్ అనే ఆతృతలో ఉంటారు. పోనీ బయటికి వెళ్ళకపోయినా కూడా ఇంటికి రాగానే వచ్చి పైన పడుతుంటారు పిల్లలు. అప్పుడు కనీసం ఒక 7-8 ఏళ్ల వరకు పైన పడుతుంటారు. మనం వాళ్ళని విసుక్కోకూడదు. మనం అవతల వచ్చిన అంటే మనకి బయట, పర్టికులర్లీ హస్బెండ్స్ కి బయట ఉన్నటువంటి యాంగ్జైటీని ఇంట్లో ప్రదర్శించరాదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కూడా ఆఫీస్కి తీసుకెళ్ళరాదు. దీన్ని నేను సూత్రప్రాయంలో చెప్పడం అంటే, సూత్రప్రాయం ఇన్ ద సెన్స్ ఒక దీంట్లో హెల్మెట్, అంటే హెల్మెట్ తల మీద పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లో హెల్మెట్ ఆఫీస్కి తీసుకెళ్ళదు, ఆఫీస్ హెల్మెట్ ఇంట్లోకి తీసుకురాకూడదు. అంటే ఎక్కడిది అక్కడనే పెడితే వి బి కంఫర్టబుల్ ఇన్ బోత్ ప్లేసెస్. ఆఫీస్లో బాగా పనిచేయగలుగుతారు, ఇంట్లో కూడా మంచి రిలేషన్షిప్ లో ఉండగలుగుతారు. ఇప్పుడు ఈ 42 years కల్లా, ఇఫ్ నాట్ ఎర్లీ, బై ద ఏజ్ ఆఫ్ 42 ద ఫ్యామిలీ షుడ్ బి ఫినాన్షియల్లీ స్టేబుల్. ఒక సొంత ఇల్లు, ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఆల్మోస్ట్ ఓన్ అయి ఉండాలి, లేదా సగం ఈఎంఐస్ అన్నా అప్పటికి అయిపోయి ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. మనకి ఒక సేయింగ్ కూడా ఉంది, ఇల్లు చూడు ఇల్లాలను చూడు అనేసి. అంటే ఇంటిని, హౌస్ కీపింగ్ని బాగా పెట్టుకునేది ఇల్లాలి బాధ్యత. అందరి ఇల్లాలు అందరి హౌస్ వైఫ్స్ ఇంటిని అంత నీట్గా ఉంచలేదు. మీరు ఎప్పుడైనా సరదాగా యూ మే విజిట్ ఫర్ 7-8 houses, ఊరికే ఈ స్టడీ కోసమే, వేరే ఏం లేదు. కొందరు ఇళ్లలోకి వెళ్తే ప్రశాంతత కనిపిస్తుంది, ఇంకో 5-10 నిమిషాలు అక్కడ ఉండాలనిపిస్తుంది.
లెట్ us స్పెండ్ సమ్ మోర్ టైం అనేసి. కొందరి ఇళ్ళకి పోతే, అంటే అది వాస్తు వీస్తు అంత డీప్గా నేను వెళ్ళట్లేదు, ద వే ద సెట్టింగ్ ఈస్ దేర్ ఇన్ ద హౌస్, ఇమ్మీడియట్ గా ఎంత తొందరగా ఇక్కడి నుంచి పోతే బాగుంటును అనిపిస్తుంది. దిస్ యూ కెన్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఎవరెవరి అనుభవాలు వాళ్ళవి. అంటే మనం ఇన్పుట్స్ ఏమన్నా ఇంత తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ న్యూస్ పేపర్, మన పర్సనల్ లెవెల్లో కూడా ఇన్పుట్ తీసుకున్నా కూడా మన వెలిడేషన్ అండ్ వెరిఫికేషన్ కోసము వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ సో దిస్ ఈజ్ వన్ థింగ్, ఓన్ ఏ హౌస్. అండ్ దెన్ మీ పిల్లలు 42 years మీకు ఉన్నప్పుడు, మీ పిల్లలు ఒక 6, 7, 8 ఆ ఏజ్ లో ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు పిల్లల్ని ఏ స్కూల్లో అడ్మిట్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్. ఒకటి, మనం ఉన్న చోటనే పిల్లలు ఉండడము, డైలీ స్కూల్కి పోయి రావడం అనేది ఒకటి. రెండవది, రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడం ఇంకొకటి. అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులను బట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కనీసం ఒక 12, అంటే నేను అవలంబించిన దీంట్లో ఇంటర్మీడియట్ వరకు పిల్లలు మన దగ్గర ఉంటే కొంత ర్యాపో పెరుగుతుంది. ర్యాపో అంటాం మనం, ర్యాపో జనరల్గా బయట యూజ్ చేస్తుంటాము, కానీ ఇది ఇంటర్నల్ ర్యాపో. కొంత ఆప్యాయత, అంటే మనం అల్టిమేట్గా మనము వేరే వాళ్ళతోనే, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే యువర్ ర్యాపోర్ట్ కానీ మీ ఆప్యాయతలు, తెలుగులో శుద్ధ పదంలో చెప్పాలంటే మీ ఆప్యాయత అనేది, మీరు ఫిజికల్గా ఎంత టైం స్పెండ్ చేశారు, భార్య భర్తతోనే, భర్త భార్యతోనే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనే దానికే అనుపాతంలో ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. టైమే కాకుండా ఆ టైంలో హౌ క్లోజ్ యు ఆర్. ఆ ఉన్న టైంలో నేను పిల్లల్ని తిరుగుతూ, కోపడుతూ, నీకు మార్కులు రాలేదని ఇది అనవసరమైన ప్రెషర్ పెట్టడము ఇది చేయొద్దు. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని ఒక సబ్జెక్ట్, దాని మీద కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతుంటాను అక్కడక్కడ నేను. అదొక పెద్ద సైన్స్ అండ్ ఆర్ట్. ఏదైనా కూడా లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్, దట్ ఈస్ వన్ థింగ్. ఎనీ మేనేజ్మెంట్లో దేర్ ఆర్ 2 components. వన్ ఈజ్ ద సైన్స్ పార్ట్ ఆఫ్ ఇట్, అదర్ ఈజ్ ద ఆర్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. మరి ఈ సైన్స్కి ఆర్ట్కి తేడా ఏంటంటే, సైన్స్ అంటే స్థిరీకరింపబడి తరతరాలుగా సైన్స్ అంటే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్నాలజీ అంత దూరం అక్కర్లేదు. స్థిరీకరింపబడి, నిరూపింపబడి, ఆమోదింపబడి, ఆచరింపబడుతున్నది సైన్స్ ఇన్ ఎ లిమిటెడ్ వే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద మెయిన్ సైన్స్, యూ షుడ్ కైండ్లీ క్యాచ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. ఆర్ట్ అంటే ఒక మనిషి తను మట్టుకే చేయగలడు, వేరే వాడు చేయలేడు. అంటే ఆ మెళుకవ అందరూ చేసినా కూడా ఇతను దాన్ని వేరే వాళ్ళకన్నా ఎక్కువ మెళుకవుగా, నైపుణ్యము, అది వ్యక్తిగత నైపుణ్యము, అది అతనికి మట్టుకే చెందిన విషయము, వేరే వాళ్ళకి కాదు అనేది ఆర్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో పిల్లల్ని ఎట్లా పెంచాలనేది సైంటిఫిక్ పార్ట్, పిల్లల్ని, అది అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఇస్ సర్టన్ రూల్స్. పుట్టగానే వ్యాక్సినేషన్స్ ఇప్పించాలి, టీకాలు అవి ఇది ఇప్పించాలి, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దే. మరి వాట్ ఈస్ ద ఆర్ట్, అడిషనల్ పార్ట్ ఆఫ్ ఇట్? సో సైన్స్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, దీంట్లో పిల్లల్ని పెంచడము, వీళ్ళని రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే కనుక యూ షుడ్ మేక్ ఇట్ ఏ పాయింట్. మరి ఆ రెసిడెన్షియల్ స్కూల్ మీరు ఉన్న ప్లేస్లోనే ఉందా, వేరే చోట ఉందా? వేరే చోట ఉంటే కనీసం 2 weeks ఒకసారి వెళ్ళగలగాలి. మరీ అవుట్ ఆఫ్ స్టేట్ అట్లా ఉంటే నెలకోసారి అన్నా కూడా యూ షుడ్ గో అండ్ స్పెండ్ ఏ హోల్ డే విత్ ద చైల్డ్. ఉన్న ఊళ్ళో ఉంటే ఎవ్రీ సండే యూ షుడ్ గో అండ్ స్పెండ్. రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడున్నాయి మనకి అంటే దీని మీద కూడా ఒక అవగాహన ఉండాలి మనకి. ఎవరికి? మనకి అంటే ఈ ఏజ్ గ్రూప్ లో ఉండేటువంటి భార్యాభర్తలకి. ఇప్పుడు భార్య విషయంలో కూడా 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఎడ్యుకేటెడ్ వైఫ్, మోర్ ఎడ్యుకేటెడ్ వైఫ్ ఆర్ లెస్ ఎడ్యుకేటెడ్ వైఫ్ దెన్ ద హస్బెండ్. ఇదొకటి. వెల్ ప్లేస్డ్ జాబ్ వైజు, శాలరీ వైజు తనకన్నా ఎక్కువ సంపాదించే భార్య ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దానికి భార్యాభర్త అనుబంధానికి అవేమి అడ్డుపడడానికి వీలు ఉండదు కూడా. ఇన్ 80-90% అక్కడ వాట్ వి సే ఈగో క్లాష్ అంటాం మనం. ఈగో క్లాష్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేసి ఈ 2 కీలకమైనటువంటి ఫ్రేజెస్. ఈగో ఏం లేదు. ఈగో పాయింట్ ఏముంది? పరస్పర అవసరం. అసలు మ్యారేజ్ ఈజ్ ఏ ఫెసిలిటీ, మ్యారేజ్ ఈజ్ ఏ అకామిడేషన్. మ్యారేజ్ ఈజ్ ఎన్ అకామిడేషన్ ఫర్ ఈచ్ అదర్. భార్యకి భర్త, భర్తకి భార్య, ఆడవాళ్ళకి ఒక మేల్కి ఫిమేల్, ఫిమేల్కి మేలు, లైఫ్ లాంగ్ ఉండడానికి ఒక ఫెసిలిటీ, ఒక అకామిడేషన్.
both at the physical and mental level. We require a companion. మన పేరెంట్స్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పేరెంట్స్ ముందే పాస్ అయిపోతారు కాబట్టి మనకన్నా ముందు వాళ్ళ ఒక జనరేషన్ మనకన్నా ఎక్కువ కాబట్టి వాళ్ళు అప్రాక్సిమేట్ గా 20-25 ఏళ్ళు మనకన్నా ఎక్కువ కనుక వాళ్ళు ముందే ప్రపంచంలో నుంచి పాస్ అయిపోయిన తర్వాత మన కొళ్ళే మిగిలినప్పుడు మనకు ఒక తోడు నీడ అనేది ఒకటి ఉండాలి కనుక ఆ తర్వాత ఈ ప్రపంచం నడవాలంటే ఆఫ్ స్ప్రింగ్ ప్రొడక్షన్ అనేది ఉండాలి కనుక ఈ వివాహ బంధము వివాహ సంబంధము అనేటువంటి ఒక పవిత్రమైన ప్రక్రియ. పవిత్రమైన వివాహ బంధం అనేది పాత రోజుల్లో భానుమతి సినిమా కూడా వచ్చింది. సో అటువంటి వివాహ దీన్ని వ్యవస్థని మనము నిర్వీర్యం చేయకూడదు. కొంతమంది పెళ్లి చేసుకోకపోతే దాన్ని నేను తప్పుపట్టలేదు, కానీ మీరు పెళ్లి చేసుకోకపోయినా కూడా మీరు పవిత్రంగా అంటే నాట్ హ్యావింగ్ ఏ ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్షిప్ లేకుండా అంత నిబద్ధతగా ఉండగలిగేటువంటి దీంట్లో యూ కెన్ బి లైక్ దట్. దేర్ ఇస్ నో హార్మ్ ఆర్ నో బట్. ఈ రోజుల్లో ఎవరు పక్క పడుతు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేర్ కోర్ట్స్ ఆర్ సపోర్టింగ్ ఎట్ టైమ్స్ దట్ కోలీవింగ్ అని, కోలీవింగ్ స్పేస్ అని. కోలీవింగ్కి అర్థం ఏంటంటే మనమంతా కూడా ప్రపంచంలో వీఆర్ ఆల్ కోలీవింగ్ కదా, అందరం కలిసే ఉంటున్నాం కదా. కొంతమంది పరిచయిస్తుంటారు, కొంతమంది అపరిచితులు ఉంటారు. అపరిచితులు కూడా అప్పుడు ఒకసారి మనము యుఎస్ లోనే ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్తే మనకి తెలిసినా తెలియకుండా గుడ్ మార్నింగ్ అంటాము, హాయ్ అంటే హాయ్ అని అంటారు. తెలియని వాళ్ళు కూడా అంటే ఒక్కొక్క దేశంలో ఎక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అక్కడికి కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్లీ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి ఒక ఇది. ఈవెన్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్, కానీ అందరు మనుషులే కదా. అటువంటిప్పుడు హ్యూమానిటీ కమ్స్ ఫస్ట్, రిలీజియన్ కమ్స్ నెక్స్ట్. అంటే ఈ ప్రాథమికటువంటి అవగాహనే లోపిస్తుంది. దిస్ ఇస్ ద మోస్ట్ సరఫుల్ థింగ్. వీఆర్ ఆల్ వాట్ వి సే, మనమంతా ఆవులం. ఆవులం అంటే ఐ సే కౌ, COW, కౌ. కౌ షార్ట్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాము. వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇది ఒక ఊహాత్మకంగా చెప్పాలంటే రేపొద్దున ఎప్పుడో 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి రావచ్చు. మానవులంతా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు, ప్రొవైడెడ్ టు సర్టన్ నార్మ్స్ అండ్ అదర్ థింగ్స్. ఆ రోజులు కూడా రావచ్చు. వీ కెన్ నెవర్ సే ఎప్పుడు ఏం జరుగుతుందో. వీ విల్ స్టాప్ ఫర్ టుడే అండ్ కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ సార్. డన్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.